ఐఎమ్ హ్యాపీ 3 పదాలే కానీ జీవితంలో ఒక్కసారైనా మనస్ఫూర్తిగా చెప్పగలమా? క్వశ్చన్ మార్క్ లేకుండా. ఇదే ప్రశ్న నేను నా ఫ్రెండ్ రవిని అడిగాను, కానీ తను చెప్పలేకపోయాడు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఆడుకుంటున్న బంతిని విసిరేస్తే ఎన్నిసార్లైనా మన పెద్దవాళ్ళు తిరిగిస్తారు. ఎందుకంటే మనం ఆడుతూ పొందే ఆనందాన్ని కోల్పోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అదే పెద్దయ్యాక మన ఆనందాలను తీసుకొని బాధ్యతలను ఇస్తారు. ఆనందం బాధ్యత. మనకు నచ్చింది చేయడం ఆనందం అయితే, ఎదుటివారి ఆనందం కోసం చేయడం బాధ్యత. నా పేరు దీపక్. ఫోటోగ్రాఫర్ అవ్వాలనేది నా కల. రవికి కూడా. ఐఆమ్ హ్యాపీ అని నన్ను చెప్పకుండా ఆపుతున్న ఒకే ఒక్క విషయం రవి, నా బెస్ట్ ఫ్రెండ్. కలిసి కలలు కన్నాం, కలిసే సాధించాలనుకున్నాం. కానీ దూరం అయ్యాం. హాయ్ రా. హాయ్ రా. ఎక్కడున్నా? రూమ్లో రా. పార్క్లో ఉన్నా, రాగలవా? వస్తారా. జీవితంలో చాలా అనుకుంటాం, కానీ ప్రాక్టికల్గా అది వేరు. దీపక్ నేను చాలా అనుకున్నాం, కానీ వాస్తవం వేరేలా ఉంటుందని నేను అర్థం చేసుకున్నా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాల్సిందే. నేనయ్యాను. మేం కన్న కలలన్నీ వదిలేసి జాబ్లో జాయిన్ అవుతున్నా. ఇదే విషయం దీపక్కి చెప్పాలని పిలిచా. హాయ్ రా. హాయ్ రా. ఎలా ఉన్నావు? ఫైన్ రా. నువ్వు? నేను సూపర్ రా. ఇంకేంట్రా సంగతులు? ఎలా ఉంది లైఫ్? జాబ్ వచ్చిందిరా, ఆస్ట్రేలియాలో. సూపర్ రా, కంగ్రాట్స్. కానీ 4 years అగ్రిమెంట్ రా. 4 years? ఓకే రా, నో ప్రాబ్లం. 4 yearsే కదా, వచ్చిన తర్వాత మన డ్రీమ్స్ కంటిన్యూ చేద్దాం. లేదురా, అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? ఓకే రా, ఆల్ ది బెస్ట్. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? ఏదైనా జాబు అలాంటిది? మన డ్రీమ్స్ని వదిలేస్తాం రా, కానీ అవి మనల్ని వదలవు. నేను ఇంతే, యాస్టీస్ ఇలానే ఉంటా. ఎన్నాళ్ళరా ఇలా? ప్రాక్టికల్గా ఆలోచించరా. ఇప్పుడంతా మారిపోయిందిరా. మంచి జాబు, సరిపడే జీతం, కాంప్రమైజెస్, ఇదేరా లైఫ్ ఫార్ములా. ఎరా, మనకు సరిపడా జీతం వస్తే చాలారా? మనకు నచ్చిన జీవితం అవసరం లేదారా?
హ్యాపీగా ఉండగలమా రా అసలు? ఏంట్రా హ్యాపీనెస్ డ్రీమ్స్ అంటావు? ఇప్పుడు ఎవరు పూర్తిగా హ్యాపీగా లేరురా, అలానే పూర్తిగా ఎవరో బాధపడలేదురా, అంతా అడ్జస్ట్మెంట్ రా. టీనేజ్లో చాలా అనుకుంటాం రా, బిల్ గేట్స్ అవ్వాలని, స్టార్స్ అవ్వాలని. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్ రా, ప్రాక్టికల్గా ఉండరా. ఇప్పుడంతా ఏ మ్యాన్ వితౌట్ విజన్ కాదురా, ఏ మ్యాన్ వితౌట్ ప్రాక్టికల్ వీళ్ళు పెర్రిస్రా. వదిలేరా, అందరూ హ్యాపీగా ఉంటారా. కానీ నేను హ్యాపీగా ఉన్నాను కదరా. అయినా ఎంత ఈజీగా చెప్పారో వదిలేమని. దేనైనా వదిలేయడం చాలా ఈజీరా, అందుకే అంత డ్రీమ్స్ని వదిలేస్తారు. రేపు 10 సంవత్సరాల తర్వాత వదిలేసిన దానికి నేను బాధపడే పరిస్థితి నాకు రాకూడదు. అరే నిజంగా చెప్పు, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేను హ్యాపీగా లేనని నువ్వెలా చెప్పగలవరా? అరే నువ్వు నిజంగా హ్యాపీగా ఉంటే ఈ కీ తీసుకొని ఆ చెట్టు మీద పుట్ట మీద ఐఎమ్ హ్యాపీ అని రాయాలి, క్వశ్చన్ మార్క్ లేకుండా. అలా రాసిన రోజు నేను ఫాలో అవుతాను. నీలా నేను ఉండలేనురా, నేనే కాదు 90% ఎవరు ఉండలేరురా. గుడ్ బై. ఇన్నాళ్ళ స్నేహానికి ఇదా ముగింపు? కాదు, అసలు స్నేహానికి ముగింపే లేదు.